హాయ్ ఫ్రెండ్స్, నేనేనండి మీ సుజాత శ్రీనివాస్ని. అందరూ బాగున్నారా? అందరూ బాగుండాలి, అందులో నేను ఉండాలి. ఈ సండే అయితే మా ఇంట్లో ఈ పచ్చి రొయ్యలు అయితే తీసుకొచ్చేసాడు మా బావ. మేమైతే నా కూతురు, నేను, మా బావ కూర్చొని అయితే ఇదంతా క్లీన్ చేస్తున్నాము. కానీ తినడానికి అయితే బాగానే ఉంటుంది, కానీ టేస్టీగా కూర క్లీన్ చేయాలంటే ఆ పొట్టు తీయాలంటే చాలా విసుగ్గా ఉంటుంది కదండి, చాలా కష్టంగా ఉంటుంది. నేనైతే ఫస్ట్ టైం అండి రొయ్యలు క్లీన్ చేయటం, అది పొట్టు తీయటం. మీరు ఎప్పుడైనా తీసారా? నేనైతే కూర్చొని ఆ పొట్టు తీసేసరికి నాకు సరిపోయింది, నడువు నొప్పి కూడా వచ్చేసింది. నేనైతే పక్కకు వచ్చేసాను. ఇంకా నా కూతురు అయితే పసుపు ఉప్పు వేసి వాటిని క్లీనింగ్ ఎన్నిసార్లు క్లీన్ చేస్తుందో అట్లాగా. ఎప్పుడైతే వాళ్ళు నాన్న చేసేవాడు, ఈ రోజు అయితే నాకు క్లీనింగ్ చేసుకుంటుంది. ఈ క్లీనింగ్ సెక్షన్ లో తనైతే పసుపు వేసింది, ఉప్పు వేసింది, అటు తిప్పి మళ్ళీ 3 సార్లు 4 సార్లు కడిగేసేసి ఇట్లా అయితే నీళ్ళలోంచి తీసేసి ఇలా పిండేసి నాకైతే ఇచ్చేసింది. నేనైతే ఉప్పు పసుపు వేసి ఇలా అయితే పొయ్యి పెట్టేసాను. ఇలా పొయ్యి పెట్టగానే దాంట్లోకైతే కొంచెం వాటర్ అయితే దిగినాయి. వాటర్ దిగంగా అదంతా తీసేసి నేనైతే ఉల్లిపాయ పచ్చిమిరపకాయ అన్నీ కోసేసి ఇలా అయితే తాలింపు చేసేస్తున్నాను. ఇలా తాలింపు చేస్తుంటే కరివేపాకు, కొత్తిమీర, పుదీనా ఇవి కూడా వేసేసాను. ఇలా వేసేసి దాన్ని బాగా వేయించేసేసి దాంట్లో కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే వేసేస్తున్నాను. కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే వేసేసి బాగా ఫ్రై చేసేసాను. అది ఫ్రై చేసిన దాంట్లో అయితే ఈ రొయ్యలు అయితే వేసేస్తున్నాను. రొయ్యలు వేసేసి బాగా డ్రై ఫ్రై అయితే చేస్తున్నాను. డ్రై ఫ్రై అంటే అట్లా కాదులేండి, బాగా అయితే ఏం చేసేసాను. బాగా ఏం చేసి దీంట్లోకి కొంచెం గరం మసాలా పొడి అయితే వేసేస్తున్నాను. గరం మసాలా పొడి వేసేసి బాగా వేపేసాను అటు ఇటు. మా బావకైతే చూపించాను టేస్ట్ ఎలా ఉంది చూడండి. నేనైతే ఫస్ట్ టైం చేశానండి రొయ్యల ఫ్రై. ఇంత మటుకు ఎప్పుడు రొయ్యలు ఫ్రై చేయలేదు. మా బావకైతే చాలా బాగా నచ్చింది. చాలా బాగుంది సుజీ అని నన్నైతే చాలా మెచ్చుకున్నాడు. ఇంక ఈ తర్వాత వీళ్ళందరికైతే ఆకలేస్తుందన్నారు. ఇంకైతే భోజనాలు అయితే పెట్టేస్తున్నాను. ఏమండో నేను రొయ్యలు ఫ్రై ఒక్కటే కాదండో చేసిందో, రొయ్యల కూర చేశాను, తర్వాత ఫ్రై చేశాను. ఫ్రై అయితే చేయటం ఇదే ఫస్ట్ టైము. నేను ఇంకా ఇవి కనిపించేది అయితే మా మనవడు అండి. మా మనవడు అంటే మా మనవడు కాదు, మా బావగారి వాళ్ళ మనవడు. ఇంకా కూర్చున్నది అయితే నా కూతురు, అల్లుడు, మరి నా కొడుకు, ఇంకా మనవరాలు. మా బావ అయితే మనవడు కదండి, గోరుముద్దలు పెట్టేసుకుంటున్నాడు మనవడికి కొసరు. నేనైతే ఇంక ఈరోజు రొయ్యల కూర కదండి, మామూలుగా రైస్ వండేసాను, పెరుగు చల్లని పెరుగు, రొయ్యల కూర అండ్ రొయ్యలతో ఫ్రై. నా వీడియో నచ్చితే లైక్ చేయండి, సపోర్ట్ చేయండి, సబ్స్క్రైబ్